భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్। ఈ రోజు ఈ ధర్మ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న అన్న కాసం వెంకటేశ్వర గారు, అలాగే దీనికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం చేసిన ఓబీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అన్న డాక్టర్ లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం। మనకు తెలుసు ఉద్యమం అప్పుడు కేసీఆర్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన నిధులు ఉద్యోగాలు అన్ని విషయాలలో మనకు అన్యాయం చేసి మనం తొక్కుతున్నారు కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ చక్కగా పాలించుకోవాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఉన్న సోదరుల మీద ఒక రాజరిక పాలనతోని వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఈ రోజు దొంగలాగా దొరికిపోయాడు। ఎవరెవరైతే అధికారం చేతిలో ఉందని వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళు చెప్పినవన్నీ చేసి ఈ రోజు బహిరంగంగా మేము చేసిన తప్పులు అన్ని బహిర్గతం చేస్తున్నారు। ఇప్పుడు జవాబు చెప్పవలసింది ఇద్దరే, ఒకటి కేసీఆర్, రెండో ఆయన రేవంత్ రెడ్డి। రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగతనం కేసులో దొరికినప్పుడు మీరందరూ విషయం వచ్చి టీవీలా పెద్ద మీసాలు లేవు కానీ తొడలు తిప్పుకుంటూ తొడ మీద తొడలు తక్కువ ఉంది అయినా తొడలు పట్టుకుంటూ ఏమన్నాడంటే కేసీఆర్ నేను వదలా 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 అనుకుంటా పోయాడు। ఇప్పుడు దొరికిండు, మరి ఏం వదలకుంటే ఏం సపోర్ట్ చేస్తలేదు। కారణం ఏంటంటే ఓటుకు నోటు కేసులో మొన్నోదులు, నేను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్ను వదులుతా। ఇది బహిరంగ సత్యం, ఇలా వేరే విషయం ఏం లేదు। ఈ నాటకం లేకపోతే కేసీఆర్ ని కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఎప్పుడు వదలడు, కానీ ఆయన ఒకదాన్ని ఇరుకుండు కదా, ఆ ఇరికిందానికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే ఆయన ఇరికిందానికి వెళ్ళి తీసేయాలి। కాబట్టి ఈ ఇద్దరు ఇరుకులాటలో బీజేపీ పార్టీ ఊరుకోదు। బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్త మండల స్థాయి నుంచి ఇది గ్రామంలో తీసుకుపోతాం। పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా తరఫున గ్రామాన్ని తీసుకుపోయి కేసీఆర్ ని రేవంత్ రెడ్డిని ఎండగొట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టి వచ్చే స్థానిక ఎన్నికలలో పూర్తి స్థాయిగా బీజేపీ పార్టీ అధికారులు వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే నాంది పలుకుతామని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు।